ప్రభు పరలోక ఆరోహణం తరువాత కేవలము సంఘము పెంతుకోస్తు దినమున యెరూషలేములో ప్రారంభించబడినట్లుగా మనం చూస్తాము. పెంతుకోస్తు దినము నాడు శిష్యులు యేసు తల్లి అయిన మరియా ఇంకా 120 మంది వరకు మేడగదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత వారు వెళ్ళి సువార్త చెప్పినట్లుగా మరియు ఆ దినములోనే 3000 మంది దేవుని సువార్తను విని విశ్వాసం ఉంచి బాప్తీసము తీసుకున్నట్లుగా మనం చూస్తాము. అపోస్తల కార్యాలు మొదటి 2 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. మీకు ఒక సింపుల్ అవుట్లైన్ గా చెప్పాలనుకుంటే చూడండి, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అక్కడ వారు యెరూషలేముకు తిరిగి వెళ్ళటం మనం చూడొచ్చు. 2వ అధ్యాయం మొదటి వచనంలో గనక చూస్తే పెంతుకోస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వారందరూ పెంతుకోస్తు దినం రోజున ఒక దగ్గర కూడి ఉండటం చూడొచ్చు. అదే 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. యూదులందరూ యెరూషలేములకు వచ్చి అక్కడ కాపురం ఉంటున్నట్లుగా చూడొచ్చు. ఇదే 2వ అధ్యాయం 41వ వచనంలో గనక చూస్తే కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. అక్కడ వాక్యాన్ని అంగీకరించుతూ వచ్చారు. ఆ వచనం ముందుకు వెళ్తే ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అంటే వారందరూ మారడానికి కారణం ఏంటంటే వాక్యంతో కూడినటువంటి బోధ అక్కడ జరిగింది. దాని ద్వారానే 3000 మంది యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మ పొంది యేసుని అంగీకరించినట్లుగా మనం చూడొచ్చు. అంటే మొట్టమొదటి సంఘంలో సభ్యులు ఎంతమంది అంటే 3000 మంది. అంతకు ముందు ఉన్నటువంటి 120 మంది, అది కాకుండా యేసు శిష్యులు, యేసు తల్లి అయినటువంటి మరియా. ఈ రకంగా చూస్తే దాదాపు 3200 మంది మొదటి సంఘం యొక్క సభ్యులు. మరి ఈ 2వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూస్తే పాత నిబంధనలోని ప్రవచనాలను చూపిస్తూ వారు సువార్త చేసినట్లుగా మనం చూస్తాం. అంటే వాక్యము